మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేయండి, కంటెంట్ చెక్ చేయండి. ఇఫ్ యూ లైక్ ఇట్, మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కొంచెం షేర్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఫైన్. రీసెంట్ గా కంగువా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ సూపర్ అని చెప్పడం గానీ ట్రైలర్ బాగానే ఉంది. సారీ భయ్యా, కంగువా కాదంట, కంగా అంట. మరి ట్రైలర్ అదిగా చెప్పారు. ట్రైలర్ సరిగ్గా చూస్తే గనక మనకి చాలా డీటెయిల్స్ కనిపిస్తాయి. మా తెలియదు అంటారా? ట్రైలర్ లో కొన్ని సిమిలారిటీస్ గమనించాను. ఆ సిమిలారిటీస్ మీకు కూడా కనిపిస్తే ఎస్ అని కమెంట్ చేయండి, లేకపోతే గనక మీకు ఏమి కమెంట్ చేయాలో తెలుసు. ఫస్ట్ మనం ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే గనక ట్రైలర్ లో మనకి 2 టైమ్ లైన్స్ కనిపిస్తుంది. ఒకటేమో ఏన్షియంట్ టైమ్ లైన్, ఒకటేమో ప్రజెంట్ టైమ్ లైన్. ఏన్షియంట్ టైమ్ లైన్ బాగానే డిజైన్ చేసుకున్నారు. అక్కడ ఓల్డ్ బిల్డింగ్ బాగానే సెటప్ చేసుకున్నట్టుకున్నారు. ఏన్షియంట్ టైమ్ లైన్ లో మన రోలెక్స్ గారి పేరు అదేనండి, మన సూర్య గారి పేరు కంగువా. మరి సారు గెటప్ సెటప్ చూస్తే రాజులా కనిపిస్తున్నారు. వాళ్ళకి రాజు ఉంటే మరి వాళ్ళకి శత్రువు కూడా ఉండాలిగా. అదేనండి బాబీ డేల్ గారు యాక్ట్ చేశారు విలన్ గా. మరి వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఏ విధంగా మొదలైందో మరి థియేటర్కి వెళ్తే తెలియదు మనకి. ఈ ట్రైలర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కాలకీలో ఉన్నారు భయ్య. బాహుబలి సినిమా తమిళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు, అందుకేనేమో మొన్నేమో పొన్నియిన్ సెల్వన్ అన్నారు, ఇప్పుడేమో కంగువా అంటున్నారు. ఇది వింటే కనుక సూర్య ఫ్రెండ్స్ తొందరేమో. సారీ భయ్య. ఇక ప్రజెంట్ టైంలోకి వస్తే కనుక ఇంకొక సూర్య గారు కనిపిస్తున్నారు. ఆయన గెటప్ సెటప్ చూస్తే కొంచెం రోలెక్స్ ఇంత మాదిరి ఉన్నారు. కొన్ని విశ్వసనీయ సమాచారాల ప్రకారం అబ్బో నోరు తిరుగుతలేదండి. ఈ మూవీ టైం ట్రావెలర్ బేసిక్ కాన్సెప్ట్ మీద నడుస్తుందంట. మరి ఈ మూవీలో టైం ట్రావెల్ ఏ విధంగా జరిగిందో, లేక ప్యారల్ వరల్డ్ కాన్సెప్ట్ అంటే ఏమని అడగండి. బింబిసారి మూవీ చూసారు కదా, మూవీ ఏ విధంగా రన్ అవుతుంది అనేది ఇంకా సస్పెన్స్. ఇంకా టైం ట్రావెల్ జరిగితే కనుక ఏ విధంగా జరిగినది మనం థియేటర్ లో చూడాలి. అది చాలా ఇంట్రెస్ట్ గా ఉండే ఛాన్సెస్ ఉంది. మరి ఈ కాన్సెప్ట్ కానీ క్లిక్ అయితే కనుక మూవీ వేరే లెవెల్ కి వెళ్తుంది. అసలు మ్యాటర్ లోకి వెళ్తే కనుక ప్రజెంట్ టైం లైన్ కి యాన్షియంట్ టైం లైన్ కి అసలు సంబంధం ఏంటి? అసలు ప్రజెంట్ టైం లైన్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళారా, వాళ్ళు ఎక్కడికి వచ్చారా? మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ మ్యాటర్ ని తెలుసుకుందాం. అయ్యే ఇంతే కదా సిమిలారిటీస్ మట్టి మసానా అన్నాను కదా, ఒకసారి చూద్దామే. భయ్ ఫైటింగ్ స్టైల్ చూసారా? యాన్షియంట్ టైంలో సూర్య ఏ విధంగా ఫైట్ చేస్తున్నాడో. సారీ భయ్య, సరిగ్గా ఫేస్ చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ ప్రజెంట్ టైంలో కూడా మన సూర్య సేమ్ ఫైటింగ్ స్టైల్ కనిపిస్తుంది. మీకు అర్థమైందా? సేమ్ సూర్య మళ్ళీ పుట్టాడా? పాస్ట్ లో ఉన్న సూర్య మళ్ళీ ప్రజెంట్ టైం లైన్ లో పుట్టాడా? అవి పక్కన పెడితే మరి 2 ఫోటోలో ఉన్న సిమిలారిటీ ఏంటి? అక్కడ సూర్య కంటలు చూపిస్తున్నారు, ఇక్కడ సూర్య కూడా కంటలు చూపిస్తున్నారు. కన్ఫ్యూజ్ చేస్తలేదని మేము క్లారిటీ ఇస్తున్నాము. మరి ఇది ఇంకో సిమిలారిటీ. యాన్షియంట్ టైమ్ లో ఉన్న సూర్య తన కొడుకు మీద ప్రామిస్ చేస్తున్నాడు, ప్రజెంట్ టైం లైన్ లో ఉన్న సూర్య కూడా తన కొడుకు మీద ప్రామిస్ చేస్తున్నాడు. మరి దీన్ని ఏమంటారు? ఇంకోటి కాసుకోండి. మరి యాన్షియంట్ టైమ్ లో కంగువా మీద ఒక డాగ్ ఎగురుతుంది, కావు కావమంటుంది చూసారా? అదే కాకి సారీ అదే డాగ్ ప్రజెంట్ టైం లైన్ లో కూడా సూర్య మీద ఎగురుతుంది చూసారా? సో మై డియర్ యూట్యూబ్ పీపుల్, నేను ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, నా థియరీ ప్రకారం యాన్షియంట్ లో ఉన్న కంగువా మళ్ళీ ప్రజెంట్ టైం లైన్ లో పుట్టారనిపిస్తుంది. సో గైస్, ఇదండి నేను చూపించాలనుకుంటున్న సిమిలారిటీస్. నేను చెప్పిన థియరీ నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మరి నాకు తెలిసి మీరు షేర్ చేసేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా గైస్, బై బాయ్. జై కంగువా, సారీ జై హింద్.